కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారమే రేపుతుంది. ఈ ఘటన నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా బేలమండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి. అంతర్రాష్ట్ర రహదారి 353బీపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులు నొక్కేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు వట్టిపల్లి ఇంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చలకు తావుండాలి, కానీ హింసకు కాదని దాడులకు పాల్పడటం దుర్మార్గమని వారు విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యేపై చేసినట్టు దాడిని ఖండిస్తూ బేలాలో ఈరోజు బేల మండల బీజేపీ కార్యకర్తలందరూ కలిసి రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ గుండా రాజ్యం నడుస్తున్నది. ఒక బీజేపీ కామారెడ్డిలో సీఎం లెవెల్లో ఇద్దరిని ఓడగొట్టి గెలిచినటువంటి మా ఎమ్మెల్యే, అలాంటి ఎమ్మెల్యేపై దాడిని ఇలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గుండా రాజ్యం చేస్తూ గుండాగిరి చేస్తూ ప్రజల సమస్యలను డెవలప్మెంట్ని మర్చిపోయి ఈరోజు మా మీద దాడికి వస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో ఉంది. కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయి, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ గుండాగిరి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని గాలికి వదిలేసినాయి. 6 గ్యారెంటీలు చెప్పుకొని రైతు బీమా ఇస్తామని, రైతు రుణమాఫీ ఈరోజు 2 ఎగ్గొట్టిండ్రు. ఎలక్షన్ వచ్చిన టైంలో రైతు భరోసా ఇస్తామని చెప్పడం, ప్రజల ఓట్లని గుమ్మక్కై తీసుకొని ఈరోజు ప్రజలను